యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా మాట్లాడుచున్నారు. ఆకాశమా ఆకాశమా ఆలకించుము. ఆలకించుము. భూమి భూమి చెవియొగ్గుము. చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి పిల్లలను పెంచి గొప్పవారినిగా గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును. గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు. నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేసు మీరేలా ఇంకను పట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు, కట్టబడలేదు. తైలముతో చేయబడలేదు. ఈ దేశము పాడైపోయెను. మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. హల్లెలూయా. మరి ఎన్ని కూడా ఎవరు మాట్లాడుతున్నారండి? ఇది యెహోవా మాట్లాడుతున్నటువంటి మాటలండి. అని ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థం అవుతుందండి. ఇక్కడ మాట ఎవరితో మాట్లాడుతుంది? ఆకాశముతోను భూమితోను మాట్లాడుతున్నారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. తిరుగుబాటు. ఎందుకంటే దేవుడు తన సృష్టించిన సృష్టిలోనూ మనం ప్రత్యేకంగా జరిగించుకున్నారండి. ప్రత్యేకంగా తన హస్తాలతోనే ఆయన మనల్ని నిర్మించి ఉన్నారండి. అందుకే దేవుడు మన ప్రత్యేకత ఇచ్చాడు మనకి. ఆయన పోలికలు, ఆయన స్వరూపం అని. అందుకే మన ప్రత్యేక సృష్టిగాను దేవుడే ఆయన స్వహస్తాలతోనే ఆయన నిర్మించుకుని ఉన్నారండి. అందుకే ఆయన మనల్ని ఏమని పిలుస్తున్నారు? పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. ఈ లోకానికి అంతటికి ఏలికలుగా నియమించారు ఆయన. ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టారు ఆయన. ఏదైనా తోట అక్కడ ఆయన అన్ని ఏర్పరిచి పరలోకంలోని ఒక భాగం కింద ఆయన నిలిపి అందులోనూ సేద్యము చేయువానిగాను అక్కడ ఆయన నిలిపి ఉన్నారండి. మొత్తం లోకంలో ఉన్న అన్నిటిని కూడా ఏలుబడి చేసే విధంగాను ఒక ఏలికలుగా రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని ఆయన నిర్మించి ఉన్నారండి. ఎంత గొప్ప ఆలోచనలతోనే దేవుడు మనల్ని సృష్టించి ఉన్నారండి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందన్నది ప్రభు మాటల్లోనే మనకు అర్థం అవుతుందని చూడండి. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును. పై వస్తున్నాం. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును. గాడిద సొంత వారి దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలియలేదు. నా జనులు యోచింపరు. మరి ప్రభు ఎందుకు మాట్లాడుతున్నారైనా? ఎందుకంటే చూడండి, ఆకాశ పక్షుల గూళ్ళు సరిగ్గా లైన్గా వెళ్ళిపోతాయండి. ఎక్కడ తన ఇంటిని తను వెళ్ళవలసిన చోటుకి ఎంతమంది విడిచిపెట్టవండి. అలాగే ఎద్దులు చూడండి, పశువులు చూడండి, ఏదైనా సరే ఏ దొడ్లోంచి వస్తే ఆ దొడ్లోకి వెళ్ళి అక్కడే ఉంటాయి. తిండి పెట్టినా పెట్టకపోయినా, నీరు పెట్టినా పెట్టకపోయినా ఆ దొడ్డుని మాత్రం మర్చిపోవండి. అవన్నీ కూడా ఆ సమయం వచ్చేటప్పుడు ఎక్కడ ఉంటాయి? అన్నీ అక్కడే ఉంటాయి. కానీ ఇక్కడ మనుషులు ఒక ప్రవర్తన గురించే ప్రభు మాట్లాడుతున్నారండి. ఏ విధంగా ఉన్నారు అంటే, ఎందుకంటే మొదటిని చూడండి,
పాపం వల్ల వారు దేవుని దూరం అయిపోయారు. కేవలం పాపం వల్లనే. పాపం అంటే ఏమిటి? తండ్రి చిత్తాన్ని కాదని తమ సొంత చిత్తం ద్వారా జీవించడమే పాపం అని. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆలోచించండి, మీ పిల్లలు కనుక మేమే తిరుగుబాటు చేసి మీకు దూరంగా వెళ్ళి జీవిస్తూ ఉంటే ఆ పరిస్థితి మనకి ఎలా ఉంటుంది అమ్మా? అంతవరకు మీ దగ్గర ఉన్నదంతా కూడా పాడు చేసి, ఇచ్చిందంతా పాడు చేసుకుని కష్టాల పాలు అయిపోతే ఆ పిల్లల గురించి మనం ఏమని ఆలోచిస్తామండి? అదే ప్రభు మాట్లాడుతున్నారు అనమాట. ఒక ఉన్నతమైన ఆలోచనలతో దేవుడు మనల్ని సృష్టించారు. కానీ ఆయన ఆలోచనలన్నింటినీ ఏం చేశారు వీళ్ళందరూ? ఇక్కడ ఈ వాక్యాలన్నీ కూడా ప్రభువు ఒక తండ్రిగా మాట్లాడుతున్నారు. ఆ రకంగా ఎప్పుడు దూరం అయిపోయారో ఆ తర్వాత వారు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే బానిసత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత శత్రువు ఎవరు? సాతాను. సాతాను ఏం చేశాడండి? 430 సంవత్సరాలు కట్టిగా బానిసత్వంలో తీసుకెళ్ళిపోయాడండి. ఆ బానిసత్వంలో వాళ్ళు పట్టణాన్ని పట్లు పడ్డారు. అక్కడికి వాళ్ళు మొరపెట్టగా దేవుడే దిగి వచ్చాడు. అంటే వాళ్ళు పడిన శ్రమలోను, ఎందుకంటే మొరలు ఆగిపోయినాయండి, ఇంక ములుగుళ్ళు మొదలైనవి. ఎందుకంటే ఎక్కువ శ్రమ అయిపోయింది అనుకోండి, ఏడిసే స్థితి కూడా లేకపోతే బయట మాట్లాడలేని స్థితిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనలోంచి ఏమొస్తాయండి? కేవలం ములుగులేండి. కేవలం ములుగుతూ ఉంటాం. అది ఓపిక లేకపోతే ఏమవుతుంది? ఆ స్థితిలోకి వెళ్ళిపోయారండి. కేవలం ములుగులు మాత్రం పెడుతున్నారండి. ఆ స్థితిలో కూడా వారు ఒళ్ళొంచి శ్రమ చేయవలసిన పరిస్థితినే. ఎక్కడా కూడా సానుభూతి సమాధానం లేని స్థితిలోనే. అప్పుడు దేవుడి సన్నిధికి అవన్నీ చేరినాయి. వాళ్ళు పడుతున్న బాధలను బట్టి ఆయనే ఈ లోకానికి దిగి వచ్చారు. కానీ దిగి వస్తే మరి ఆయన చేర్చుకున్నారా? లేదండి. ఎప్పుడైతే కష్టాల నుంచి దేవుడు విడిపించాడో, దేవుడే ఆయన ముందుండి నడిపించారో, ఆయనని ఆ సమయం ఎలా చూశారు వారు? కేవలం తమ అవసరాలు మాత్రమే చూశారండి. పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా తండ్రిని యెహోవాయే ఆయనే కింద దిగి వచ్చి, అంటే వాళ్ళ ముందు నడపడానికి వాళ్ళలోంచి ఒక మోసేని బయటకు ఎన్నుకుని మోసే ద్వారాను అహరోను ద్వారాను వాళ్ళు నడిపించడానికి దేవుడే సిద్ధపడినప్పుడు పగల మేఘస్తంభంగా తానే ఉండి, ఎందుకంటే తమ పిల్లలు బయటకు వచ్చి అక్కడ ఎండ దెబ్బ తగులుతుందేమో అని, రాత్రి ఒక చీకట్లో వాళ్ళు ఇబ్బందులు పడతారేమో అని చెప్పి ఆయన ఏం చేశారండి? పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా అక్కడ ఆయనే ముందు నడిపిస్తే, కడకే ఎర్ర సముద్రం లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆయనే ఆ ఎర్ర సముద్రాన్ని కూడా ఆయనే దాటించి, చేదైన పరిస్థితులు వచ్చినప్పుడు మధురమైన స్థితిలోకి ఆయన నడిపించి, ఆహారం కొరత లేనప్పుడు తానే తన కుమారుని మన్నా కింద ఇచ్చి, ఆఖరి నీరు లేదని ఏడుస్తున్నప్పుడు బండను కొట్టి నీళ్లు ఇచ్చి, సమృద్ధిగా నీళ్ళు ఇచ్చి దేవుడే నడిపిస్తున్నప్పుడు మరి దేవుడితో నడిచారా, లేకపోతే దేవుని అవమానపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తించారండి? ఇంకప్పటికి కొనుక్కుంటున్నారు, సనుగుళ్ళు గొనుగుళ్ళు కడక ఆయనకి కోపం వచ్చినా సరే అణుసుకుంటూ కడక ఆయనే అంటున్నారు. చూడండి, అక్కడ సంఖ్యాకాండంలో కనపడుతుంది. ఒకసారి చూస్తే 14వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును ఎందుకని ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు? ఆయన బానిసత్వంలో పడి ఉన్న స్థితిలోంచి
పరిశుద్ధమైనటువంటి సంతోషకరమైనటువంటి దేశంలోకి తీసుకువెళ్ళటానికి దేవుడే ముందుండి నడిపించారండి. మరి ముందున్న దేవుణ్ణే మనం ఇక్కడ కనపరుచుకుంటున్నామా అంటే ముందు వెనక ఎవరున్నారు? కేవలం సేవకులను పెట్టి ఆయన విడిచిపెట్టలేదండి. ముందు మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఆయనే నడిపించుకుంటూ వచ్చి ఏ సమస్య వచ్చినా సరే ఆయనే ముందుండి మనల్ని నడిపించి అనేక విధాలుగా ఆయనకు మరి తోడే ఉంటే కడకు వచ్చేటప్పటికి ఆయన ఏ విధంగా అవమానపరిచారండి. ఎంత దారుణం అంటే అక్కడ కొండ మీద మనకి వెళ్ళటానికి అంటే మనం ముందు నడవటానికి ఒక ధర్మశాస్త్రాన్ని ఆయన ఇవ్వటానికి కొండ మీద నుంచి ఉన్నప్పుడు మోసే ఆహారం కింద పెట్టి మోసే పైకి వెళ్ళి దేవుని దగ్గర దేవు చిత్తాన్ని తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు 40 రోజులు అక్కడ ఉన్నప్పుడు కడకి దేవుణ్ణి కూడా అవమానపరిచే విధంగాను ఒక దూడ కింద ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మను దేవుడని మొక్కుకుంటూ ఒక గొప్ప విందు భోజనాలు చేశారండి. అంటే ఆ జీవం గల దేవుడు దిగి వచ్చినా సరే తమతో నడిచినా సరే ఆ దేవుని ఏ విధంగా గౌరవపరుచుకున్నారు వారు? కేవలం ఒక బొమ్మని ఆయన స్థానంలో పెట్టి విందు భోజనాలు చేస్తూ గంతులేస్తూ పండగ చేసుకున్నారండి. అది మరి అంతకన్నా అవమానం ఏముంటుంది? ఎందుకంటే కన్న తండ్రిని స్థానంలో మరొకరిని నిలిపి వారిని గనపరిస్తే ఆ తండ్రి మనసు ఎలాగుంటుంది? అంతగా ఘోరమైన అవమానం పరిచారండి. నా పిల్లలను పెంచి నేను గొప్పవారిగా చేసి తిని ఆ సృష్టికర్త అండి. ఆయన ఒక ఉన్నతమైన స్థానం నిలిపారు. ఆయన అన్ని ఆయనే సమకూర్చి పెట్టారు. అన్ని ఆయన సృష్టికర్త. ఆయన అన్ని సిద్ధపరిచారు. ఆయన ఎక్కడ కష్టపడాల్సిన అవసరం లేదండి. మనం కేవలం మనం చేయవలసింది ఏమిటి? యాజమాన్యం అని. కేవలం సేద్యపరిచేవారమే, అన్ని చూసుకుంటూ చక్కపరుచుకునే వారమే ఉండాలి. ఆ స్థానంలో దేవుడు మనల్ని పెడితే కడకు వచ్చేవాడికి దేవుడి స్థానాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారండి? ఒక ఆవు దూడండి స్థానంలో పెట్టి దేవుడి అవమానపరిచి కడక ఆయన అంటారు నేను నన్ను 10 మారులు వారు ఈ 10 మారు నా మాట వినక నన్ను పరిశోధించి అంటే దేవుడా కాదా అన్న మీదగా అవమానపూర్వకంగా వాళ్ళు ఇష్టానుసారం చేస్తారు. కానీ ఇక్కడ మనం ఒక విషయం మాత్రం గమనించుకోవాలండి. మనకి ఆ ధర్మశాస్త్రంలో మనకు కనపడుతుంది 4 ఆజ్ఞలలో కేవలం దేవుని కోసం ఉన్నాయి, 5 ఆజ్ఞలు మన కోసం ఉన్నాయండి. ఈ 5 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి? నీవు దీర్ఘాయుష్యవంతుడు ఉండినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇక్కడ మన తండ్రి ఎవరు? దేవుని సన్మానించారే వారు అవమానపరిచారండి. ఆయన స్థానాన్ని దేనికి ఇచ్చారండి? ఆయన స్థానాన్ని తీసుకొచ్చి దేనికి ఇచ్చారు అంటే తమ పిల్లలు గోసుమేళలతో ఉండడం ఇష్టం లేక బంగారం నగలతో అలంకరిస్తే ఆ బంగారాన్నంతా పోత పోసి ఒక దూడను తయారు చేసి ఆ దూడని తమ తండ్రి కింద నిలబెట్టి పండగ చేసుకున్నారండి. మరి అంతకన్నా అవమానం ఏమైనా ఉంటుందా? అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మొట్టమొదటి అంటే మనకిచ్చిన ఆజ్ఞలను మొట్టమొదటి ఆజ్ఞ మరి మీరు చదివితే నిర్గమకాండంలో 20:12 చదువు. నేను తప్ప 20 20:12 నీవు దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీకు అనుగ్రహించబడిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడిగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఏం చేయమన్నారు ఆయన అంటే దేవుడు మనకి ఇచ్చిన చోట్లోను అంటే ఒక కుటుంబం ఇచ్చాడు. ఆ కుటుంబంలో మనం దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలంటే అక్కడ మనం ఏం చేయాలండి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. అంటే మనకు దీర్ఘాయుష్ అంటే దేవుడు మొట్టమొదటి ఇచ్చిన ఆయుష్లోనే మనం పరిపూర్ణంగా జీవించాలంటే మనం చేయవలసిన పని ఏమిటండి? నీ తల్లిని నీ తండ్రిని
సన్మానించు. సన్మానించుము. ఎందుకే మొట్టమొదటి మన తండ్రి ఎవరు? దేవుడు. ఆయన ఏ విధంగా అవమానపరిచారండి? వారి కోసం ఒక దూడను చేసుకుని వారిని పూజించి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికే మోసే దేవుని దగ్గరికి వెళితే ఇక్కడ వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మోసేని దూషిస్తూ అహరోను భయపెట్టి దేవుడు తనకు ఇచ్చినటువంటి ఆభరణాలన్నింటినీ తీసుకుని పోత పోసిన ఒక దూడను తయారు చేసుకుని వారు గంతులు వేస్తున్నారు, తాగుతున్నారు, తందనాలు ఆడుతున్నారంటండి, మాంసాలు తింటున్నారంటండి, గంతులు వేస్తున్నారంటండి. ఇదిగో మమ్మల్ని తీసుకొచ్చిన దేవత మా దేవుడు యెహోవా ఇతనే అంటే యెహోవా స్థానం ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అంతగా ఘోరంగాను దేవుణ్ణి అవమానపరి. అందుకే దీర్ఘాయుషు అంటే దగ్గర ఆ రోజుల్లోనూ మన ఆయుష్ 1000 నుంచి 1100 సంవత్సరాలండి. అప్పటి నుంచి మనకి ఆ రోజు నుంచి మరి ఆయుష్ తగ్గుతుందా పెరుగుతుందండి? ఈ రోజుకి వస్తే ఆయుష్ ఎంత ఇప్పుడు? చెప్పలేమయ్యా. వాక్యంలో 70 లేదా 60, అదిగా అంతగా ఎక్కువైతే 80. అవును, అది కూడా ఆయాస్. మంచం మీద పడుకునే కాడకే ఆ దేనమైన స్థితిలోకి వస్తే 80, 90. అది కూడా ఆయాస్కరం. ఆ విధంగా ఆయుష్కారు 70 దాటితే ఆయుష్మనండి. ఇప్పుడు 60, ఆ 70 దాకా వెళ్ళట్లేదు, 60 వెళ్తేనే ఎడకే మన పనులు మనం చేసుకోవాలంటేనే మనకి ఇబ్బంది పాలేని. అంత హీనమైన స్థితికి ఎందుకు వెళ్ళిపోయాం మనం? సన్మానించి ఘనపరచవలసిన దేవుణ్ణి మనం అవమానపరిచి, అంటే మనకి ఆయన తండ్రి స్థానం ఇచ్చారండి. ఆ విధంగా దేవుడు మనం ప్రేమిస్తుంటే ఇక్కడికి ఆయన స్థాయిని ఎంత దారుణంగా మరి ప్రవర్తించి, అందుకే అంటున్నారండి ఆయన, ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి ఉన్నాను, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఏ విధంగా తిరుగుబాటు చేశారు? ఇష్టానుసారంగానే అక్కడికి తన తండ్రి స్థానాన్ని దిగదార్చిన వారి కింద మారిపోయారండి. ఇంకా ముందుకు వెళ్ళదు చూడండి, ఒకసారి కీర్తనలో 14 చదువు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు అంటే వారు చేస్తున్న కార్యాలు ఎటువంటి చేయుదురు. అటువంటిగా దేవునికి అసహ్యమే ఇచ్చేటి కార్యాలండి. మేలు చేయవాడు ఒకడును లేడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించిన. హల్లెలూయా. ఆ రోజే కాదండి, ఈ రోజు కూడా ఇదే పరిస్థితులండి. కడకే ఏ విధంగా తయారైపోతున్నారంటే ఆ పరిస్థితులు చూస్తుంటే రాకడ ఎంతో దూరంలో కనిపిస్తుందండి. అంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారండి. వాళ్ళు ఉన్నారు కాబట్టే మనం ఇంకా ఇలా సజీవుల లెక్కలో ఉన్నామండి. ఎందుకంటే దేశంలో ఒక్క నీతిమంతుడు ఉంటే దేశాన్నే కాపాడుతా అన్నాడు దేవుడు. అటువంటి వారు ఉన్నారు. కానీ వారిని ఏ విధంగానో వారు దూషిస్తున్నారంటే, ఏ విధంగా వారు చేస్తున్న ప్రవర్తన బట్టి చూస్తుంటే అసహ్యం వేస్తుందండి. 2 రోజుల క్రితం బిల్లు గ్రేట్స్ గారు వచ్చారు. ఆమె టీవీలో చూసే ఉంటారు. ఆయన దేవుని నమ్ముకునే పెట్టండి. బాల్యకాలంలోనైనా గొప్ప ధనవంతుడి కింద దేవుడు నిలబెట్టారు. ఈ రోజుల్లోనూ కంప్యూటర్లు ఉన్నాయంటే 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల జీతాలు పొందుకుంటున్నారంటే ఆయన చేసిన కృషినే. ఆయన కనుక అది కనిపెట్టకపోతే ఆ జాబ్లో ఉండవు, ఆ కంపెనీలో ఉండవు. అటువంటి ఆయన ఆ రోజుల్లోనే దగ్గర ప్రపంచంలోనూ పెద్ద కుబేర్ అంటే మంచి ధనవంతుడి కింద
బాగా ఆశీర్వించబడ్డారు. అప్పుడు ఆయన తనకున్న ఆస్తులను 99% ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అతి హీనమైన స్థితిలో బతుకుతున్నటువంటి పేదల కోసం 99% ఆస్తిని అందరి కోసం ఆయన ఇచ్చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. ఇప్పటికి కూడాను ఆయన మనకి ఆంధ్రాకి వచ్చారు. ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. టీవీ చూడలేదండి, మానేస్తాం ఇంకా. టీవీ కానీ ఈ న్యూస్లు కానీ చూడటం మానేసేవండి. కానీ ఏ స్థితిలోకి వెళ్ళిపోయాం మనం? బూతులు. అని దేవుని బిడ్డలను దూషిస్తే దేవుని దూషించినట్టు కదండి. మంచి చేసిన వారిని దూషిస్తున్నారు. లక్షల కోట్లు ఏ సంబంధం లేదు, మనం ఎక్కడో పడి ఉన్నాం, మన దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చాయి. ఆయనకి ఇచ్చే టీలు లెక్కలు అడుగుతున్నారండి. ఎందుకంటే ఆ రోజు యెహోవాయే వచ్చారండి, ఆయనే నడిపించారు. తన బిడ్డలు గోసింహాలతో ఉండడం ఇష్టం లేక కనుక వాళ్ళందరికీ అలంకరింపజేశాడు. పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య దాటడానికి ఎర్ర సముద్రంలోనూ ఆయన నడిపించి శత్రువుని నిర్మూలన చేసేసాడు. అక్కడ శత్రువు అన్నవాళ్ళు లేకుండాను. అయినా సరే అక్కడ దేవుని సన్మానించారా లేకపోతే దేవుని గౌరవించారా? అందుకే ఎక్కడ చూసినా ఏ పరిస్థితికి మరొక చదువు 14 నుంచి 1-4 వస్తున్నాను. దేవుడు లేడని బుద్ధిహీనులు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు వారు చెడిపోయిన వారు. వారు ఎవరు? చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయువారు, మేలు చేయువాడు ఒక్కడును లేడు, వివేకము కలిగి దేవునిని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించను. చూస్తే ఏమి కనపడుతుంది? ఇయే కనపడుతున్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరిస్థితులు ఎలాగున్నాయి? ఇదే పరిస్థితులండి. మరి అన్ని బాగోవాలంటే ఎలాగ బాగుంటాయండి? మనం ఈ స్థితిలో పడి ఉన్నందువల్లేనండి ఈ పరిస్థితులే. ఇంకా ముందు 4 వస్తుంది. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేడు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగుచు. స్పష్టంగా చూడండి, నా ప్రజలు మింగుతున్నట్టు ఏమిటి? వారి మీద తిరుగుబాట్లేండి. అనేక రకాల ఇబ్బందులు పాలు చేసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న వారిని విడిచిపెట్టకుండా వాళ్ళని నశించే వరకు కూడా బాధలు పెడుతున్న వారు అనేక మంది ఉంటారు. ప్రార్థన చేయటానికి కూడా చాలా కష్టమైపోతుంది. దేవుని వెతకటం కూడా చాలా కష్టమైపోతుంది. అటువంటి రోజుల్లోనూ ఉన్నాం. అందుకే ఆకాశం దేవుడు చూస్తుంటే ఈ లోక పరిస్థితులు ఎలాగున్నాయి? అదేవిధంగా ఇంకా ముందు ద్వితీయోపదేశకాండం చూడమ్మా, 32:18. నిన్ను పుట్టించిన నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవునిని మరిచితివి. యెహోవా దానిని చూసెను. తన కుమారుల మీదను. ఆ రోజుల్లో వాడు అంటే దేవుడు తన బిడ్డలు అనుకున్న వారు ఎలాగున్నారండి?
ఇంకా ముచ్చదమ్మా. యెహోవా దానిని చూచెను, యెహోవా దానిని చూసెను, తన కుమారుల మీదను తన కుమారుల మీదను కుమార్తెల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను ఆ? క్రోధపడెను క్రోధపడెను, వారిని వారిని అసహించుకొనెను. అసహించుకొనెను. చూడండి, కన్న తండ్రిగా ఉన్న ఆయనే అన్ని చూసుకుంటూ వచ్చారు. చూసారంటండి. చూసుకుని అక్కడ కూడా ఏమని పిలుస్తున్నారు? తన కుమారుల మీదను తన కుమార్తెల మీదను క్రోధ అంటే ఏంటి? కోపగించుకుని అసహ్యపడెను. ఆయన ఇట్లా అనుకొనెను, ఆయన ఇట్లా అనుకోనేను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగును అని చూచెదను. దేవుడే కనుక మన అంతాన్ని చూడాలని అని కోరుకుంటే మరి మన భవిష్యత్తులు ఎలా ఉంటాయండి? ఎందుకంటే సహించి 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 కనుక తల్లిదండ్రులు ఏమంటారండి? అదే మాట అంటారండి. అదే మాట ఎవరు అంటున్నారు ఇక్కడ? దేవుడే అంటున్నారు. వాళ్ళు ఎలా బాగుతారు నేను చూస్తాను. మరి దేవుడే అలా అనుకుంటే మన జీవితాలు ఎలా ఉంటాయి? అందుకే ఎప్పుడు మన పశ్చాత్తాపం అనేది ఎప్పుడూ ఉండాలండి. మన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. మన దూరంగా వెళ్ళిపోతున్నామా, దేవుని దగ్గరగా ఉన్నామా, దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం సమీపంలో ఉండాలండి. దేవుని గౌరవించాలి. దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుని మరిచేవారికి ఉండకూడదండి. అవును, మన చుట్టుపక్కల అన్ని అటువంటి పరిస్థితిలో ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం జాగ్రత్త పరచుకోలేదు అనుకోండి, ఎక్కడికి వెళ్తాం? అందరూ కలిపి ఆ స్థితిలోకి వెళ్ళకూడదండి. అందుకే ఆయన అంటున్నాడు, అక్కడ సాక్షులుగా పెట్టడానికి కూడా దేవుడు ఒప్పుకోవట్లేదండి. అందుకే అక్కడ ఎవరిని పెట్టారు? అక్కడ ఆకాశాన్ని, కేవలం భూమిని. అలా పెట్టడానికి కారణం రోమిలు ఏమన్నది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని చిత్తునే పొందలేకపోవచ్చు. దేవుడు ఇచ్చిన మహిమ ఏమిటి? పరలోక దేశం అండి. అక్కడ ఏసే పక్కన ఉండవలసిన వారు, స్వరూపంలో ఉండవలసిన వారు, ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వారు. కనుక మన పరిస్థితి ఎక్కడికి వచ్చింది? ఆయన అసహించుకునే పరిస్థితిలోకి వచ్చిందండి. ఏ భేదం లేదు, అందరూ అదే పరిస్థితి అండి. అందుకే 1100 సంవత్సరాల జీవితం అనే ఆయుష్ని కడకొచ్చేసరికి 60-70 సంవత్సరాలు కూడా అదే గొప్పగా చెప్పుకునే విధంగా అయిపోయింది. అక్కడ పూర్ణ ఆయుష్తో బతకవలసిన మనం కానీ ఏ స్థితిలోకి వెళ్ళిపోవలసి వచ్చింది? ఆయన అంటున్నారు చూడండి, అరికాలం మొదలుకుని నడినెత్తి వరకు కూడా పచ్చి పుండులు, అవి మెత్తన చేయబడలేదు, పిండలేదు, అన్ని వ్యాధులతోనూ, ఎక్కడ చూసిన గాయములతోనూ దెబ్బలతోనూ కొంచెమైనా లేకుండా అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతోనూ మెత్తన చేయబడలేదు. ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి అండి. ఏమాత్రం ఏ భేదం లేదండి. అందరి పరిస్థితి కూడా ఇదే పరిస్థితి. అందుకే ఆయన ప్రభు చూసి బాధపడదు. ఎందుకంటే తండ్రి మనసు ఎప్పుడు కూడా సంతోషపడతాడు, బాధపడతాడు. అందుకే పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి అన్న మాట కూడా వాక్యంలో ఉంటుంది చూడండి. అందుకే పరిశుద్ధాత్మ ఎందుకు దుఃఖపడుతున్నాడు ఆయన? మన స్థితిని చూసండి. హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయి కడకే ఒక బానిసత్వం అనే దాంట్లో పడిపోయి ఆరోగ్యాలు పోగొట్టుకుని వచ్చే స్థితి వచ్చేటప్పుడు తినడానికి కూడా ఇబ్బందులు పాలైపోయి రకరకాలుగా బాధలు పడుతున్న స్థితిలో ఉన్న మనం చూసేటప్పుడు పరిశుద్ధాత్మలు కూడా ఆయన ఎప్పుడు దుఃఖపడుతుంది. అందుకే విజ్ఞాపన చేస్తారండి మన కోసం. ఆయన ఎప్పుడు మన కోసం ఏం చేస్తారైనా విజ్ఞాపన రోజు చేస్తున్నారండి. ఎందుకంటే ఆ స్థితికి రావడానికి కారణం ఇర్మియా గ్రంథం 2 అధ్యాయాలు 12-14 వరకు చదవము. నా జనులు 2:13 అయ్యా, 2:12-14. ఆకాశమా దీనిని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము. చూడండి, ఆకాశం పాడైపోము. ఆకాశం పాడైపోవటం అంటే ఏమిటి?
ఆకాశం పాడైపోతుంది, ఋతులు మారిపోతామండి. ఏ కాలంలో రావచ్చిన ఆ కాలంలో రాకపోతే అక్కడ ఏం జరుగుతుంది మనకి? మంచి వానకాలంలో యాసంకాలం, యాసంకాలంలో శీతాకాలం ఇలా మారిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆకాశమా పాడైపోము, ఇదే యెహోవాకు ఆ, నా జనులు రెండు నేరములు నా చేసి ఉన్నారు. జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, జీవజన్మల ఓటనైనా జీవ జల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు. నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తమ కొరకు తొట్లను అనగా అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. నీళ్లు నిలవని తొట్లంటే ఏమిటి? సాతానండి. జీవజలముతో నింపి మనల్ని ఆశ్చర్యించేటువంటి తండ్రిని పక్కన పెట్టేసి తండ్రి శత్రువుగా మరి అక్కడి నుంచి పడద్రోయబడినటువంటి సాతాను మీద ఆధారపడి సాతాన్ని అనుసరించే వారి కింద మారిపోయేవాడిని. ఇది పరిస్థితి అండి. అందుకే ఆకాశం ఏమైపోయింది కాబట్టి ఆకాశమా పాడై పొమ్ము. ఈ పరిస్థితుల్లో పడి ఉన్న మన కోసమే ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చారండి. కేవలం ఆయన కోరుకునేది ఏమిటంటే, ఇక్కడ మలాకీలో మాట్లాడుతూ చూడము, మొదటి అధ్యాయం 6-8 వచనాలు. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, కుమారుడు తన తండ్రిని కనపరుచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నా నామం నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. ఇక్కడ ఆయన ఏం కోరుకుంటున్నారు మనలోంచి? ఘనత. తల్లిదండ్రులు తిండి పెట్టకపోయినా పర్లేదు, కానీ ఆ సమయానికి వచ్చి యోగక్షేమాలు కనుక్కుంటే ఎలా ఉంటుంది? అలా మేము పట్టించుకోకుండా చేస్తే ఆ విషయంలో పిల్లల గురించి మనం ఏమనుకుంటామండి? ఈరోజు అదే పరిస్థితి అండి. అదే రెక్కలు వచ్చాయి కాబట్టి ఎగిరిపోయారు. నాకు రావాల్సిన ఘనత ఏమాయను. నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా. అంటే ప్రభు మాట వాస్తవమే. దేవుని భయపడేవాళ్ళు లేరండి. పిల్లల్లోంచి వస్తుంది. అమ్మ వాక్యం తప్పు చదువుతున్నామంటే అది పెద్ద నేరం. అది పరిశుద్ధ వాక్యం చూసి చదవండి అమ్మ, జాగ్రత్త చదవండి, అక్షరం పోతే ఆ భావం మారిపోతుందంటే అది పెద్ద నేరం. అయ్యగా నన్నే అన్నారు, నేను ఆ మందిరానికి వెళ్ళను. అంటే ఏ స్థితిలోకి వెళ్తున్నామండి? నేను యజమానుడిని అయితే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? దేవుని భయపడే వాళ్ళు ఎక్కడన్నా ఏళ్ళలో ఒక్కళ్ళన్నా కనపడతారు చూడండి అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా. సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగగా. ఎక్కడ ఉన్న వారం ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చామో చూడండి. దేవునితో సహవాసంతో సాయంకాలం సమయంలోనూ సంతోషంతో గడిపేవారు. ఆ పాపం అనేది ప్రవహించిన తర్వాత ఏ స్థితిలో ఉన్నవారు ఏ స్థితిలోకి వెళ్ళిపోయారు చూడండి. ఎన్ని దేవుడు మాట్లాడిన ఎన్ని వాస్తవాలని. ఇది పరిస్థితి అండి. ఎక్కడ దేవుని భయం లేదు. దేవుని అంటే భయం లేదండి, భక్తి లేదు. భక్తి ఉన్నదే, కానీ భయం లేని భక్తి ఏమి ఉపయోగపడుతుంది మనకి? ఎప్పుడు కూడా భయము లేని భక్తి ఏనాడు కూడా మనం రక్షించదండి. అదే నాడు నాకు రావాల్సిన ఘనత ఏది? నన్ను చూసి భయపడేవాడు ఎవడు ఉన్నాడు? ఆ రోజుల్లో మా చిన్నప్పుడు మా నాన్నగారు ఒక మాట మాట్లాడితే ఎక్కడో ఉన్న వాళ్ళు చెవులు పడితే చాలండి, పరిగెట్టుకొచ్చేసేవాడు. ఒక మాట ఎదురు చెప్పడానికి భయపడేవాడు. ఆ సమయం తెలుస్తుంది కాబట్టి అమ్మో టైం అయిపోయింది, మనం వెళ్ళకపోతే ఖచ్చితంగాను అని ఊరుకోరని చెప్పి ఎక్కడున్నా సరే ఆ సమయానికి వచ్చేసి ఆ పనులు మూసేసుకునేవాడు. అంతకంతగా ఏమైపోతుంది?
ఈ పరిస్థితి అండి. ఈ పరిస్థితిలోనే ప్రభు ఈ లోకాన్ని దిగి వచ్చారండి. అందుకే తండ్రిగా వచ్చారు ఆయన, తండ్రిని ఈ విధంగా చేశారు. ఇప్పుడు కుమారుడిగా వచ్చారు, మరి కుమారుని ఏ విధంగా స్వీకరించారు? ఆయనే మన మొర విని, ఇక్కడ ములుగులు విని పరలోకం దిగి వచ్చారు. ఆయనే సమస్తం ఆయనకు భుజాల మీదే మోసుకున్నారు. అంటే మరి బరువు బాధ్యతలన్నీ ఆయన అవమానపరిచి దూడ రూపంలో చేసుకొచ్చారు. కనుక ఆయన స్థానంలో కుమారుడు వచ్చారు. ఇప్పుడు మరి కుమారుడు ద్వారా ఎలా ముందుకు వెళ్తున్నారు ఈ రోజుల్లోనూ? అంటే బసం బుధవారం అంటే మనలోని ఏ విధమైన పాపం ఉన్నా సరే పాపం కోసం పశ్చాత్తాపడి అది విడిచి దేవుణ్ణి హత్తుకునేటువంటి సమయం అండి. మనం ఏ స్థితిలో ఉన్నా సరే దేవునికి మనం సమీపంగా ఉండాలి. మన ద్వారా దేవునికి ఏం కలగాలి? సంతోషం కలిగే విధంగా దేవునికి సమీపంలో ఉండేవారునే ఉండాలి. అలా ఉండటమే దేవుడు కోరుకుంటారన్నమాట. అది 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 జ్ఞాపకం చేసుకోవడం కోసం పశ్చిమ బుధవారం. ఏమో ఇంతవరకు మనం ఎంత దూరంలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోంచి మనం తెలుసుకుని వెంటనే ఏం చేయాలి? ఆ సన్నిధానంలో నిలిచేవారునే ఉండాలి. కుమారుని ఎలా స్వీకరించారు చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలోను ఒకసారి చూస్తే 28 నుంచి 37 వరకు చదవము. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో పెట్టి ఆయన ఎదుట మోకాళ్ళు ఊని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఎన్ని ఎవరు మీద చేశారు? తండ్రిగా వచ్చారు, అవమానపరిచారు. కుమారుడుగా వచ్చారు, మరి కుమారుని ఏ విధంగా చేశారండి? ఆ మాటలు మత్తయి సువార్తలో ఉంటాయండి. నా కుమారుని సన్మానిస్తారేమో అని ఆ ద్రాక్ష తోటకు ఆయన పంపించబడిను. ఆయన వచ్చారు. ఆయన వస్తే అక్కడికే వాళ్ళు ఎలా ప్రవర్తించారండి? వాళ్ళు నువ్వు యూదులు రాజా నీకు శుభమని చెప్పు ఆయనను అపహాసించిరి. ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయెను. ఎందుకంటే మనల్ని శిక్షించవలసిన దేవుణ్ణి మనువు శిక్షించడానికి సిద్ధపడిపోయారండి. అందుకే మనువు శిక్షించాలా, దేవుడు శిక్షించాలా? ఆయన మనల్ని శిక్షించాలా లేదా మనువు ఆయన శిక్షించాలా? ఆయనే మనల్ని శిక్షించాలి. ఇది మన పరిస్థితి అండి. ఎంత దారుణంగా అంటే ఎక్కడో బానిసత్వంలో పడి ఉన్న వారిని రక్షించడానికి ఆయనే పరణ దిగి వస్తే ఆయన అవమానపరిచారు. కానీ కనీసం తన కుమారుడి ద్వారా అయినా సరే నడుచుకుంటారేమని ఆ కుమారుడిని పంపిస్తే కుమారుని మీద ఉమ్మి వేసి ఇష్టానుసారంగా ప్రవర్తించి కడకే యూదులు రాజాన్ని అపహాసించి ఆయన సిలువ వేయడానికి ఆయన అప్పచెప్పారండి.
మత్తయి సువార్త 13:13 చదువు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు నింపుకుని త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. అమ్మ ఏమైందమ్మా? క్రొవ్వినది. ఆ, వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై ఈ విషయమై నెరవేరుచున్నది. ఎందుకంటే వింటాం కానీ విన్నదానిని ఏమో గ్రహించుకో, చూస్తాం కానీ చూసిన దాన్ని ఎంతో తెలుసుకోలేమండి. కారణం ఏమిటి? మన హృదయం ఏమైపోయిందండి? క్రొవ్వినది. ఎప్పుడు చూసినా మన అవసరాలే కానీ మన ముందున్న దేవుణ్ణి కానీ మన నడిపించిన దేవుణ్ణి కానీ ఆయన ఏం చేసుకుంటున్నామండి? మన్నాను కురిపించాడు, మన్నా తిన్న తర్వాత ఏమన్నారండి? సవిసారము లేని ఈ కూడును మేము ఎన్నాళ్ళు తినాలి. ఆహారం ఎక్కువైతే మనం ఏం చేస్తామండి? ఆహారం కనుక ఎక్కువైతే కాళ్ళతో తొక్కు పడేస్తామండి. వీళ్ళు కష్టపడి సంపాదించుకుని తినే పరిస్థితి లేనప్పుడు తన కుమారుడు అనేటువంటి మన్నాని ఆకాశం నుంచి కురిపించి వాళ్ళకి ఆహారంగా ఇస్తే ఆహారం కొద్ది రోజులు తిన్న తర్వాత ఏమన్నారు వాళ్ళు? సవిసారము లేని. ఎందుకంటే మేము అక్కడ ఉల్లిపాయలు తినేవాళ్ళం, అక్కడ దోసకాయలు తినేవాళ్ళం, మాంసం తినేవాళ్ళం, ఎప్పుడు కొండల దగ్గర కూర్చొని తినే ఉండేవాళ్ళం. ఇక సవిసారం రుచి పసి లేని ఈ ఆహారం మేము ఎన్నాళ్ళు తినాలి అని చెప్పి ఆయన మీదే తిరుగుబాటు చేశారు. వాళ్ళు అడిగిన మాంసం ఇచ్చాడు కథకే, వాళ్ళు ఏమడిగితే అదే ఇచ్చారండి. అందుకే ఈ 10 మారులు నన్ను వారు శోధించిరి. అంత దారుణంగా దేవుడిని అవమానపరిచారు. ఎన్నిటి కారణం మనలో ఉన్న పాపమేనండి. పాపం ఉందనుకోండి మన కళ్ళు కడకే దేవుని చూడలేవండి. పాపం ఎప్పుడైతే ఉంటుందో మన దేవుని చూడలేము, దేవుని మాటలు వినలేము, దేవుని మనం సమీపంగా జీవించే వారికి ఉండడానికి కూడా అవకాశం ఉండదండి. పాపం మనలో ఉన్నదనుకోండి, పాపానికి అంటే పాపం ఏం చేస్తుంది? దేవునికి మనకి మధ్యన అది అడ్డిగోడగా ఉంటుందండి. ఆ పాపం ఏమి తీసుకొస్తుంది మనకి? బానిసత్వం అండి. శ్రమలు, బాధలు, వ్యాధులు, అకాల మరణాలు. కనుక మన స్థితి దారుణమైన స్థితిలోకి పాపం తీసుకెళ్ళిపోతుంది. దేవుడు చూస్తాడు కానీ దేవునికి మనకమైన ఏముందండి? ఆ రోజు తప్పిపోయిన కుమారుడు చూడండి, సంతోషంతో తండ్రి దగ్గర బతకవచ్చిన వాడు కానీ వ్యసనాల కోసం అక్కడి నుంచి ఆయనతో దెబ్బలాడి ఆస్తి తీసుకుని పట్టుకుపోయి దూరంగా వెళ్ళి బతకడం మొదలు పెట్టాడు. కానీ అలా ఎన్నాళ్ళు బతకగలిగాడు? కొద్ది రోజులు పోగొట్టుకున్నాడు. కాడకే అక్కడ ఎక్కడ తిండి దొరకకపోతే ఆ పందులు కాసుకునేటువంటి ఆ యజమాని దగ్గర బానిసత్వానికి ఒప్పుకుని పందులు కాస్తున్న ఆహారం పెట్టకపోతే పందులు తినే పెంట అది అంత తాను తింటాం మొదలు పెడితే యజమాని వచ్చి ఆయన మీద కర్ర తీసుకుని కొడుతూ ఉంటే
మరి సాతాన్ని ఆశ్రయిస్తే సాతాన్ ఏం చేస్తుంది మనల్ని? కొడద్దు. ఆ మాట స్పష్టంగా ఉంటుంది. పందులు కాసుకునే అవునయ్య. పందులు కాసుకునే యజమాని దగ్గర పనిచే. పందులు అంటే ఏమిటి? ఇష్టానుసారిగా ప్రవర్తించే ప్రజల మీద యజమాని వాడేనే. ఆయన ఆశ్రయిస్తే ఏం దొరుకుతుంది మనకి? అసలు బానిసత్వం అని. ఆ స్థితిలో ఉన్నప్పుడు అనుకున్నాడంట, నా తండ్రి ఇంటికి వెళ్తే ఇంతకన్నా నా తండ్రి ఇంటికి పనిచేసేవాళ్ళు పని వాళ్ళు గొప్పగా భోజనాలు చేస్తున్నారు, వెళ్ళి నా తండ్రిని ఆశ్రయిస్తాను, ఇప్పుడే వెళతానని చెప్పి మారు మనసు పొందుకుని తిరిగి వెళ్ళాడండి. తిరిగి వెళ్ళి ఇంకానూ ఆయన వీధి మొగదల ఉండగానే ఇంట్లో ఉన్నట్టు తండ్రి ఎక్కడికి వెళ్ళాడండి? అమ్మా, కుమారుడిది. అక్కడి నుంచి ఆయన పరిగెట్టుకుంటూ వచ్చాడా లేకపోతే చూస్తూ ఉన్నాడా? పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకుని ముద్ద పెట్టుకుని. అది దేవుడినే తండ్రి మనసు అండి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, శ్రమలను జ్ఞాపకం చేసుకుని ఎన్ని ఎందుకు వస్తున్నామని మనం ఆలోచించుకుని ఎప్పుడైతే దేవుని మీద మనం తిరుగుతామో తిరిగిన వెంటనే ఆయన మనకు కొత్త జీవితాన్ని ఇస్తారండి. కొత్త జీవితాన్ని ఇవ్వటానికే. ఈ పాపం అంతా ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. ఇవన్నీ ఎవరి మీద మోసుకున్నారండి? ఒక్క మాట మారు మాట మాట్లాడకుండా కలవరసుల మీద దూషిస్తే దూషణలు భరించి ఉమ్మి వేస్తే ఉమ్మి వేపించుకుని కడకి ఇష్టానుసారిగా మాట్లాడిన వస్త్రాలు తీసివేసి ఇష్టానికి ప్రవర్తించిన అవమానపరిచినా సరే అవన్నీ మౌనంగా భరించి మన పాపశిక్ష ఎవరు మోసారు? తన్ను ఆశ్రయించిన వారికి రక్షణనివ్వటానికి అవమానాన్ని తాను భరించడానికి సిద్ధపడ్డారు, కానీ ఆ శిక్ష మన మీద వేశారు. ఆయన ఆశ్రయించామనుకోండి, ఖచ్చితంగా మనకి ఆయన దగ్గర మళ్ళీ ఆశ్రయం దొరుకుతుంది. మనం ఏ స్థితిలో ఉన్నది పాత స్థితులన్నీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, అవన్నీ మన ఈపి వెనకాల పాడేసుకున్నాడండి. కేవలం మనల్ని మన నూతన జీవితం ఇవ్వటానికి ఆయనే అన్ని భరించి మన కోసం కొత్త జీవితాన్ని ఆయన సిద్ధం చేస్తున్నారు. కేవలం అంగీకరిస్తే చాలండి. లోకా 15 ఆయన వైపు తిరిగి మన స్థితిని జ్ఞాపకం చేసుకుని, ప్రభు మనం రక్షించండి, తప్పు చేసామని మనం ఆయన వైపు తిరిగి మనం మళ్ళీ ప్రయాసపడ్డాం అనుకోండి, ఎప్పుడైతే ప్రదేయపడ్డామో ఆయన ఆలకించి ఏం చేస్తారండి? ఆయన తిరిగి మనకి కొత్త జీవితం అండి. ఆ స్థితిలో కూడా పెద్ద కుమారుడు అంటాడు చూడండి, ఆయన పొలంలోంచి వస్తూ ఉంటాడంట. ఏమిటి వీడు ఆడావుడంటేనే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, మీ తండ్రి అక్కడ అతని కోసం విందు చేస్తున్నాడంటే ఆయన అంటాడు అనమాట, నేను పొలాల్లో పని చేస్తున్నాను, వీడు అన్ని తగలేసుకొచ్చాడు, వీడి కోసం విందు భోజనాలు చేస్తావా? ఎప్పుడు నీ దగ్గర ఉన్న వాడికి విందు భోజనాలు లేవా? ఏనాడో నాకు పెట్టావా? ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడను మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడను ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. ఇద్దరు పిల్లలే, అతను పెద్ద కుమారుడు, అతను చిన్న కుమారుడు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే వీని కొరకు ప్రవేణుడును వధించిత్తవని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నయు నీవి, మనము సంతోషపడి ఆనందించుడా. పెద్ద కుమారుడు మనసు ఏముంది? కనీసం తండ్రి గౌరవిస్తున్నాడండి? తండ్రి సంతోషానికి చూస్తున్నాడా? తండ్రి సంతోషాన్ని చూస్తున్నాడా? తప్పిపోయిన తోడబుట్టినటువంటి తమ్ముడిని చూస్తున్నాడా? ఆయన సోదరప్రేమ ఏది? అయినా సరే మన లోపాలు చూడకుండా తన పిల్లలుగా చూసుకుని తను ఆశ్రయిస్తే చాలనుకుని ఆయన తన్ను తాను తగ్గించుకున్నారండి. అందుకే ఆయన ఎప్పుడు తండ్రి ప్రేమ కలిగిన వారు. అందుకే ఆయన ఎవరైనా దేవుడిగా కాదండి, ఒక తండ్రిగా మనల్ని ఆయన చూస్తున్నారు. కాబట్టి మనం ఏ స్థితిలో అయినా సరే ఆయన అందుకే ఆయన ఈరోజు ఏమని పిలుస్తున్నారు? ప్రయాసలు కూడా భారాల మోస్తున్న సమర్థ జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేవుణ్ణి ఆశ్రయించాలండి. అదే మారు మనసు అండి. మారు మనసు లేకుండా మనం దేవుని సమీపించడం అనేది అసాధ్యం అండి. మారు మనసు కావాలి. లోకంలో ఉన్న పరిస్థితులు జనాధారణంగా ఉంటాయి, వాటి కాదండి. మనం కాపాడుకోకపోతే కనుక మనం ఎక్కడికి వెళ్ళాలి? అంటే వారిలాగా మనం మారిపోతామా? మన పిలిచిన దేవుడిలాగా మారదాం. పిలిచిన దేవుళ్ళు అంటే మన పక్కన ఇలాగే ఉన్నాయని చెప్పి మనం అలాగే మారిపోతాం. పక్కన మీరు చూస్తే ఎక్కడ మన అనుకూలంగా ఉండదండి. కడబడే స్థితి ఏమవుద్దా అని చూస్తాం. కడక మీరు బంగారం పెట్టండి చేతుల్లోనూ, ఇంకేం దాచుకున్నాడేమో.
ఇంకా ముందుగా పెట్టొచ్చు కదా అంటారు. అత్యాశ. ఆ మాట యాకోబు ఏమన్నాడండి? ఆశపడు, కానీ అది ఆ ఆశ దురాశ చేసుకోకూడదండి. అందుకే మనలో ఏముండే ప్రార్థన అండి. అందుకే ఈ 40 రోజులు కూడా పశ్చాత్తాపంతో మనం దేవుని సమీపించి దేవుని అడిగేవారునే ఉండాలి. మా పాపములు క్షమించండి, మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి, నీకు వ్యతిరేకంగా చేసిన క్రియలు అన్ని విడిచిపెట్టి నూతన హృదయం, నూతన స్వభావం దేవుడు ఇవ్వాలని మనకి దేవుని అడిగి దేవుని యొద్ద పొందుకునేవారునే ఉండాలి. అందుకే ఇక్కడ సేవకులని లేకపోతే విశ్వాసులని లేదండి. దేవుడు అందరినీ కూడా ఒకే విధంగా చూస్తాడు. అందరి వల్ల దేవునికి ఏం రావాలి? ఘనత, మహిమ, ప్రభావం. ఆయన తండ్రిగా చూసి తండ్రిని గౌరవించుకుని సన్మానించుకునేవారునే ఉండాలి. ఆయనకి రావచ్చిన గౌరవాన్ని ఆయనకి మనం ఇచ్చేవారునే ఉండాలి. అలా ఎప్పుడైతే ముందుకెళ్తామో ఆయన ఏనాడు కూడా విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చారు కానీ శిక్షించడానికి మాత్రం కాదండి. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం.